నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరండి? భీమ్శెట్టి ప్రవళిక అండి. నేను విజయవాడ తూర్పు నుంచి 3వ డివిజన్ కార్పొరేటర్ని వైఎస్ఆర్సీపీ తరపున. మేడం, ఇక్కడ ఈ నియోజకవర్గంలో, తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి మేడం? ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఎప్పుడూ లేనంత విధిగా, ఏ రోజు ఏ నాయకుడు చేయనంత ఇదిగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 650 కోట్ల రూపాయలతో ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తున్న అనేక సంక్షేమ పథకాలే కానివ్వండి, ఈరోజు మరీ ముఖ్యంగా నా 3వ డివిజన్ సంగతే చూసుకుంటే ఈరోజు 24 కోట్ల రూపాయలతో అనేక రోడ్లు, కొండ ప్రాంతాల్లో కానివ్వండి, కాలనీలు కానివ్వండి, డ్రైనేజీలు, వాటర్ సమస్యలు అన్నీ కూడా ఈరోజు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలోనే జరగడం జరిగింది. మరి ఇక్కడ ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గారిని ప్రకటించడం కూడా జరిగింది. మరి రానున్న రోజుల్లో అవినాష్ గారికి ప్రజలందరూ కూడా మద్దతుగా ఉన్నారు, తోడున్నారు. పెద్దలందరూ ఆశీర్వాదంతో రేపు రానున్న రోజుల్లో అవినాష్ గారు కూడా వైఎస్ఆర్సీపీ తరఫున తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవడం కూడా జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో ఇక్కడ టీడీపీ హయాంలో ఉన్న గద్దా రామ్మోహన్ రావు గారు అంతా మేమే చేసాం, వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత ఏ పని కూడా వాళ్ళు చేసిందంటూ ఏమీ లేదు అంటున్నారు. ఈరోజు మరి ఇంత వయసు వచ్చింది, ఆయనకే వదిలేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఆయన అంటున్నారు, నేను ఒక ఫేస్బుక్లో ఒక వీడియోలో కూడా చూశాను. ఆయన అంటున్నారు, నేను తూర్పు నియోజకవర్గంలో 2000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాను అని. చూపిమని చెప్పండి. ఇక్కడ మా నాయకుడు అవినాష్ గారి దాకే కాదు, నేను నా డివిజన్ కార్పొరేటర్గా, నేను 3వ డివిజన్ కార్పొరేటర్గా నేను వస్తాను ఛాలెంజ్గా. నా డివిజన్లో ఒక్క పని చేసి పెట్టారని చెప్పండి, నేను రెడీగా ఉన్నాను ఛాలెంజు. మరి ఈయనే కాదు, ఈయన పిల్లల్ని ఈ మధ్య తోలారు మా డివిజన్కి. రామచంద్ర నగర్ వచ్చారు, ప్రతి కాలనీకి వెళ్ళి మా గద్దె రామ్మోహన్ రావు గారు కోటేయండి, జనాలు వచ్చారు మిమ్మల్ని మభ్య పెట్టారని అంటున్నారు. మభ్య పెట్టడం కాదండి, ఇక్కడ రోడ్లు వేసింది మేము, ఇక్కడ నుంచి ఉన్న రోడ్లు కానివ్వండి, కొండ ప్రాంతాల్లో మెట్లు కానివ్వండి వేసింది మేము రెడీగా ఉన్నాము. మా డివిజన్ ప్రజలు, నా తరపున, మా నాయకుడు తరపున మేమందరం కూడా రెడీగా ఉన్నాము ఛాలెంజ్కి. మరి మీరు ఛాలెంజ్కి సిద్ధమంటే ఇప్పటికిప్పుడు మీరు రమ్మన్నా కూడా మేము రెడీగా ఉన్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క రోడ్డు, ప్రతి ఒక్క రూపాయి ఈరోజు మన గవర్నమెంట్ నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి మన అవినాష్ గారి చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. మేము దమ్ము ధైర్యంగా ముందుకు వస్తాము. ఈరోజు మా తూర్పులో, మా నియోజకవర్గంలో, మా డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పి మేము సిద్ధంగా ఉన్నాం ఛాలెంజ్కి. మీరు సిద్ధమా అని మేము అడుగుతున్నాము. ఈ తూర్పు నియోజకవర్గంలో ఛాలెంజ్ చేసే మొన్నే గద్దా రామ్మోహన్ గారు ఒక ఛాలెంజ్ చేస్తున్నారు. ఈసారి కూడా నేను పక్కా హ్యాట్రిక్ కొట్టే అవకాశం నాదే ఉంది, ఈసారి అవినాష్ గారికి ఎటువంటి ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా లేదని అంటున్నారు. ఈసారి హ్యాట్రిక్ అంటున్నారండి. మరి హ్యాట్రిక్ ఇప్పుడు అవినాష్ గారికి ప్రజలు ఎంత మద్దతుగా ఉన్నారో, ఆయన ఎంత కష్టపడుతున్నారో, ప్రజలు ఆయనకి ఎంత మద్దతుగా ఉన్నారో, ఎంత సపోర్ట్ ఉందో కూడా ఈ నియోజకవర్గంలో ఆయన అది చూసి భయపడి ఈరోజు అనేక పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. ఒక్కటే మేము చెప్తున్నాము, అవినాష్ గారికి ఎప్పుడు కూడా ప్రజలు అండగానే ఉంటారు, తూర్పు నియోజకవర్గ ప్రజలు. మరి జతకట్టిన జెండాలు తప్పితే కుర్చీలో ప్రజలు అనేదే లేదు వాళ్ళ మీటింగ్లో. కానీ అవినాష్ గారు ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా కూడా వైఎస్ఆర్సీపీ తరపున అభిమానులే కానివ్వండి, అనేక మంది సభలు కూడా నిండిపోయి ఖాళీ లేని పరిస్థితులు ఈరోజు ఉంది. అది వైఎస్ఆర్సీపీ పవర్, అది మా నాయకుల పవర్. ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేశారు కూటమి తరపున 5 ఉచిత గ్యాస్ బండలు 3 సంవత్సరానికని, లేదంటే ఫ్రీగా బస్సు అని 15,000 రూపాయలు మనిషికి వేస్తానని. దాని మీద మీరు చెప్పేది? ఈరోజు ఆయన సూపర్ 6 అని చెప్పి అదొక పాంప్లెట్లో కూడా, అది మేనిఫెస్టోలో కూడా కనపడట్లేదండి. మాకు ఒక వెడ్డింగ్ కార్డ్ లాగా కనపడుతుంది సూపర్ 6 అని చెప్పి. ఆ సూపర్ 6లో కూడా మీరు చూసుకున్న ప్రతి ఒక్కరు ప్రజలు చూసుకునే లెక్క అయితే, మనకి ఇప్పుడు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తున్న ఏదైతే అమ్మఒడి ఉందో, అమ్మఒడి అంటే పిల్లలకి వాళ్ళ తల్లుల అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారు చదువుకోవడానికి. ఇప్పుడు అదే మళ్ళా రిపీట్ చేశారు వాళ్ళు. గ్యాస్ సిలిండర్లు, అసలు ఇవన్నీ అయ్యే పనులా అండి? గతంలో మరి ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలు ఉన్నాయి, అవేమన్నా మరి నెరవేర్చారా? నెరవేర్చకుండానే మళ్ళీ సూపర్ 6 అని చెప్పి ఇంకొక హామీలతో వస్తే ప్రజలు ఎలా నమ్ముతారండి? అంటే ప్రజలందరూ ఉచిత బస్సులు కానీ, సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు కానీ, ప్రతి విద్యార్థి నిరుద్యోగులకి ప్రతి నెల 1,500 రూపాయలు వేస్తానని చెప్తున్నారు. అది ఎంతవరకు నిరుద్యోగులకి ఉపయోగపడుతుంది అంటారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు ఏమైనా
మళ్ళీ బేస్ చేసుకొని ఓట్లందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక కంపెనీలని ఈరోజు తీసుకురావడం కూడా జరిగింది. చాలామందికి నిరుద్యోగాలు అంటున్నారు, కానీ చాలామంది స్టూడెంట్స్ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన కంపెనీల్లో ఈరోజు అనేక మంది అందులో కూడా జాబ్ చేస్తున్నారు. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తున్న పథకాలు కంపల్సరీగా మన ప్రజలందరికీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ స్కీములతోనే ఇదే అభిమానంతో ఇదే మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా గెలిపించుకుంటూ 175 స్థానాలకి 175 గెలిపిస్తారని చెప్పి ప్రజలు కూడా చాలా నమ్మకంగా గట్టిగా చెప్పడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మేడం, ఇప్పుడు అవినాష్ గారు ఒక 4 సంవత్సరాలు ఇన్ఛార్జ్గా ఉండి ఇంత చేశారు. ఒకవేళ ఎమ్మెల్యేగా అయిన తర్వాత ప్రజలకి మమేకం అయి ఉంటారా, లేదంటే ఎమ్మెల్యే సీట్ వచ్చిన తర్వాత ఏమైనా ప్రజల నుంచి ఏమైనా దూరం అయ్యే అవకాశం ఉంది? లేదండి, మీరే చెప్తున్నారు. ఇన్ఛార్జ్గా చేపట్టే అంటే అప్పటికి ఇంకా సీటు కూడా అనౌన్స్ చేయలేదండి తూర్పు నియోజకవర్గంలో వైసీపీ తరఫున. ఇన్ఛార్జిగా చేపట్టే అవినాష్ గారు 650 కోట్లు నియోజకవర్గానికి తీసుకొచ్చారు. రీటైనింగ్ వాళ్ళు అవినాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వెంటనే కూడా అది శంకుస్థాపన చేయడం, పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం చేయడం కూడా జరిగింది. ఇళ్ల పట్టాలు కూడా ఈరోజు కొండ ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య అందజేయడం కూడా జరిగింది. మరి అవినాష్ గారు ఏదైతే ఒక పాంప్లెట్ రూపంలో ప్రతి ఒక్కరి ఇంటింటికి కూడా తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. అందులో ఆయన ప్రస్తుతం చేసిన ఇన్ఛార్జ్గా చేపట్టిన తర్వాత చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క, ఇంకొక పక్క వచ్చి తర్వాత అవినాష్ గారు గెలిచిన తర్వాత ఏవైతే హామీలు అవినాష్ అన్న హామీలు పత్రంగా ఇవ్వడం కూడా జరుగుతుంది. సో మేము చెప్పడమే కాదు, చేసి చూపిస్తామన్న హామీలు కూడా మీకు లిఖితపూర్వకంగా కూడా అందులో ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఏదైతే ప్రజలు అవినాష్ గారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని రేపు గెలిచాక కూడా అదే నమ్మకాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి మేము కోరుతున్నాం. ఈ ప్రజానికంగా ఏంటంటే ప్రజలకి మీరు ఏం చెప్పాలని అనుకుంటున్నారు? ప్రజలందరికీ ఒక్కటే విజ్ఞప్తి అండి, మన తూర్పు నియోజకవర్గంలో మనకి మంచి చేసే నాయకుడు, మనకి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తున్న అవినాష్ గారిని మనందరం కూడా గెలిపించుకోవాలని చెప్పి నా విన్నపం. మనందరం కూడా ఇప్పుడు అవినాష్ గారికి మనకి ప్రజలు కూడా చాలామంది ఏ సమస్య ఉన్నా సరే నెహ్రూ గారి ఇంటికి వెళ్ళటం, అవినాష్ గారిని పలానా సమస్య ఉంది అని చెప్పి వెంటనే కోరడం, వాళ్ళందరినీ అసలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా అవినాష్ గారు నిత్యం ప్రజల్లోనే ఉంటారు. ఎప్పుడు ఎవరు వచ్చినా సరే ఆపేది ఎక్కడ ఉండదండి. అవినాష్ గారు ఇంటికి డైరెక్ట్గా వెళ్ళే స్వతంత్రం ప్రజలందరికీ కూడా ఉంది. ఆ స్వతంత్రం ప్రజలందరికీ ఉంది. తప్పకుండా ఆయన సమస్యలన్నీ కూడా తీరుస్తున్నారు. మీ అందరూ కూడా ఈ 4 సంవత్సరాలు కూడా చూసి ఉన్నారు అవినాష్ గారు ఎలా చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, మన స్వర్గీయ దేవినేని నెహ్రూ గారి ట్రస్ట్ ద్వారా అనేక బళ్ళు పంపిణీని కావండి, నిరుపేద స్టూడెంట్స్కి కూడా ఈరోజు డబ్బులు కూడా అందజేయడం జరుగుతుంది. ఇలాగా మన సీఎం రిలీఫ్ ఫండ్సే కానివ్వండి, ఎవరైతే ఆరోగ్యంగా లేదా మన ఆడవాళ్ళకి ఎవరైనా సరే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా ఈరోజు ట్రస్ట్ ద్వారా అవినాష్ గారు అనేక మందికి వాళ్ళు పలానా పార్టీ పలానా కులమా అని చెప్పి చూడకుండా ఈరోజు మన అవినాష్ గారు కూడా ఇవన్నీ కూడా అందజేస్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, రానున్న రోజుల్లో దేవినేని అవినాష్ గారిని తూర్పు నియోజకవర్గం వైసీపీ తరపున ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేసి గెలిపించాలని మా ప్రార్థన. ఎంత ఓటు మెజారిటీ వచ్చే అవకాశం ఉంది మేడం దేవినేని? ఈరోజు నా డివిజన్లో ప్రజలందరూ కూడా నన్ను 1800 మెజారిటీతో ఈరోజు నన్ను గెలిపించడం జరుగుతుంది. మరి ఇంతకీ 3 రెట్లు నా డివిజన్ నుంచి, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గం నుంచి ఈరోజు 2 రెట్లు కూడా మేము అవినాష్ గారిని గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జగన్ గారు వైనాట్ 175 అన్నారు, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది మేడం? ఖచ్చితంగా ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 వస్తాయని చెప్పి స్థానాలు ఈరోజు సిద్ధమా అని చెప్పి రెడీగా ఉన్నారో అదే నినాదంతో ఈరోజు మేము కూడా ఉన్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఈరోజు కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సీట్లు ఇవ్వడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి 175కి 175 సీట్లు వస్తాయి. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎంగా వస్తారు. తూర్పు నియోజకవర్గం నుంచి మా నాయకుడు అవినాష్ గారు ఎమ్మెల్యేగా అవుతారని చెప్పి తెలియజేస్తున్నారు.